నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కొద్దిగా తెలివితేటలు, మరికొద్దిగా సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చాలు. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం తేలికే అంటున్నారు నవీన మహిళలు. చెమట చిందించి రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. మీ మేధాశక్తి మెరుగుపరుచుకుంటే, అంతర్జాలంపై అవగాహన కలిగి ఉంటే ఇట్టే డబ్బులు సంపాదించవచ్చట. ఎలాగా అనుకుంటున్నారా? అదేనండి ఆన్లైన్ బిజినెస్. గౌరవప్రదంగా ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చొని కాలు కదపకుండా అంతర్జాలం ద్వారా సంపాదించవచ్చు. ఈ రోజుల్లో ఎన్నో రకాలుగా ఆన్లైన్ వ్యాపారం విస్తరించింది. ఎంతో మంది మహిళలు ఈ రంగంలో రాణిస్తున్నారు. తమ ఇళ్లలో, కార్యాలయాల్లో కూర్చొని ఉద్యోగంతో పాటు ఆన్లైన్ బిజినెస్లు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతున్న వాళ్ళు కొందరైతే అసలు పెట్టుబడే పెట్టకుండా తాము తయారు చేసిన వస్తువులను ఆన్లైన్లో అమ్ముతున్న స్త్రీలు మరికొందరు. ఆన్లైన్ వ్యాపారం గురించి ఇంకా చెప్పుకుందాం. ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్కి స్వాగతం. ఇవాళ మేము రాంకోటిలో ఉన్న స్వాతి ఫ్యాన్సీ స్టోర్కి వచ్చామండి. మరి ఇక్కడ మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు దీపక్ గారు. మరి వారిని అడిగి కొత్త కలెక్షన్ని చూసేద్దాం. హలో దీపక్ గారు, ఎలా ఉన్నారు? మరి మా సఖుల కోసం లేటెస్ట్ కలెక్షన్ ఏం చూపించబోతున్నారు? ఈ రోజు నేను మీకు కొంచెం ట్రెండీ లేసెస్ చూపిస్తా. కామన్ కాదు, కొంచెం డిఫరెంట్ ఫ్లవర్స్ టైప్, ఎంబోస్ టైప్. అంటే మనం రెగ్యులర్ ట్రెడిషనల్ కాదు, కొంచెం ఫ్యాన్సీ లేసెస్. మనం ప్రింటెడ్ సారీస్ పైన, లేకుంటే ఫ్లోరల్ ప్రింట్స్ క్లాత్ పైన, అలాంటివి దానిపైన ఏం పెట్టాలి ఆ టైప్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తాను. కొత్త ట్రెండ్ అన్నమాట, లేటెస్ట్. ఓకే, మరి చూపిస్తారా మేడం? ఇదిగోండి, ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీ ఉంది, మీరు చూడండి. ఇది ఏమంటే ఆరెంజ్ కలర్ నెట్ పైన ఆరెంజ్ ప్లస్ గోల్డెన్ రిబన్ వర్క్ వస్తుంది, రిబన్స్ వస్తాయి. ఆ రిబన్స్ కి మొత్తం ఎంబ్రాయిడరీ చేసి ఒక ఫ్లవర్ డిజైన్ లో మొత్తం చేంజ్ చేసేస్తున్నాం. చూడండి, ఇంకా లైట్ వెయిట్ కూడా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంది, కానీ డిజైన్ మాత్రం హెవీగా కనిపిస్తుంది. కానీ ఇదేంటి, స్టిచ్ చేసారా లేకపోతే? స్టిచ్ ఉంది మేడం. ఒక దీని డిఫరెంట్ మషిన్ ఉంటుంది, ఆ మషిన్ పైన నుంచి మొత్తం ఎంబ్రాయిడరీ అలా ఫ్లవర్ డిజైన్ లో దీనికి టర్న్ చేసి. ఎలా ఉందంటే చూడడానికి మనం 3 పొరలు జడలుతాం కదా, సో మధ్యలో ఒక కలర్ గోల్డ్ కలర్ అలా వచ్చింది అనమాట. సో చాలా బాగుందండి. ఇది ఎంత అండి ప్రైస్? ఇది 800, 1200 అలా ఉంటాయి మేడం వెరైటీస్. కానీ ఇవన్నీ ట్రెండీ లేసెస్, కామన్ వర్క్ లేసెస్ కావు, కొత్త లేసెస్. నిజంగా మనం ఇందా వరకు స్టోన్స్ అవి చూసాం కదా, అవి చూస్తాం. ఇది కొంచెం వెరైటీ, ఇప్పుడు ఫ్లోరల్ ట్రెండ్ లో ఉంది కదా, ఆ ఫ్లోరల్ పైన మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, అవి ఇదిగోండి మేడం. ఇది నెక్స్ట్ నెట్ పైన ఉంది, సేమ్ రిబన్ వర్క్ ఉంది, కానీ దీనిలో సింగిల్ కలర్ ఉంది రిబన్. ఇంతకు ముందు దానిలో గోల్డ్ ఆరెంజ్ ఉండే, దీనిలో ఆరెంజ్ ఉంది. ఇంకా కింద ఇది బార్డర్ లాగా మల్టీ కలర్ వూల్ వర్క్ నుంచి చేసినాం. చూడండి, దీని ఫ్యాన్సీ వెరైటీ ఉంది. ఇది వులన్ చాలా బాగుందండి. అంటే డిఫరెంట్ మల్టీ కలర్స్ అన్ని పెట్టేసి చూడడానికి ఒక ఫ్రాక్ మనం బయట కొంటే ఎలా ఉంటుంది, సో ఇలాంటి వాటితో కుడతారని ఇప్పుడు అనిపిస్తుంది. ఇది కొంచెం ప్రిటీ సారీస్ అయితే కదా, కొంచెం డిఫరెంట్ కనిపించాలి, కొంచెం ప్రిటీ కనిపించాలి. ఆ టైప్ లో మనం ఈ టైప్ యూస్ చేస్తే ఇవన్నీ మల్టీ కలర్స్ ఉన్నాయి. చూడండి, ఇది జనరలీ ప్రింట్స్ పైన, ఫ్లోరల్ ప్రింట్స్ పైన అలా పెడతాం. అందుకే ఇది అన్ని మల్టీ కలర్స్ ఇచ్చినాం. ఆ మల్టీ కలర్స్ ఏమవుతుంది, ఆ సారీస్ కి కూడా ఈజీలీ మ్యాచ్ అయిపోతుంది. కానీ మనం ఇందాక అంటే నార్మల్ గా రెగ్యులర్ గా ఏ లేస్ అయినా ప్లెయిన్ సారీ మీదకి వస్తుంది. మరి వీటి మీదకి ఎలాంటి సారీస్ వేయాలంటే పట్టు లాంటివా లేకపోతే? ఇవి అన్ని ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి మేడం, షిఫాన్ సారీస్. ఫాలింగ్ మెటీరియల్ లో ఏమైనా మనం యూస్ చేసుకోవచ్చు. జార్జెట్, షిఫాన్స్. ఇప్పుడు జార్జెట్ పైన, సాటిన్ పైన ఫ్లోరల్ ప్రింట్స్ వస్తున్నాయి. ఆ ఫ్లోరల్ ప్రింట్స్ పైన కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రింటెడ్ సారీస్ ఉంటాయి, ఆ ప్రింటెడ్ సారీస్ పైన కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇది ఎంత అండి? ఇది 900 రూపీస్. 900 అన్ని సారీకి తగ్గట్లు ఉంటాయి. మొత్తం 8.5 మీటర్స్ ఉంటుంది. ఒక బండల్ తీసుకుంటే మాకు సారీకి వచ్చేస్తుంది. ఓకే, నార్మల్ గా మనకి బయట దొరుకుతూ ఉంటాయి కదండి లేసెస్ వేరే షాప్ లో కూడా. మరి వారికి మీకు ఏంటి డిఫరెన్స్ ప్రైస్ లో కానీ లేకపోతే క్వాంటిటీలో కానీ? ఇది వెరైటీ ఎంత దొరకదు. ఇవి అన్ని మేము ప్రతిసారి కొత్త వెరైటీస్ చేయడానికి ట్రై చేస్తాం. యూనిక్ కలెక్షన్ ఇలాంటిది చూడండి, మీకు చాలా తక్కువ షాప్స్ లో దొరుకుతాయి, ఈజీలీ దొరకదు ఇవి. ఇది కొంచెం డిఫరెంట్ లేసెస్ ఉన్నాయి, ఇంపోర్టెడ్ లేసెస్ ఉన్నాయి. ఇందులో ఏమైనా డిజైన్స్ ఉంటాయా? అంటే దీనిలో ఏమైనా ఫ్లవర్ మోడల్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, డిజైన్స్ వేరియేషన్ ఉంటాయి, అలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇంకోటి చూద్దాం, చూడండి. ఇది చూడండి, నెక్స్ట్ ఎంత బాగుంది. వెరీ నైస్ అండి. సిల్వర్ కాంబినేషన్, సిల్వర్ ప్లస్ బ్లాక్ ప్లస్ వైట్. ఇది ఏదైనా బ్లాక్ సారీ
లేకుంటే వైట్ సారీస్ పైన స్టోన్స్ ఉంటాయి చూడండి, ఆ సారీ పైన కూడా పెట్టుకుంటే చాలా వెరైటీ కనిపిస్తుంది. చాలా మీకు ఆల్రెడీ ఒక థాట్ వచ్చేసింది అనమాట, లేస్ చూడంగానే ఇలా మ్యాచ్ చేసుకోవాలి అని. చాలా బాగుందండి. అంటే ఈ లేస్ కూడా డిఫరెంట్ ఉంది, పైన మాత్రమే బ్లాక్ కాంబినేషన్ వచ్చింది. దానికి ఇది ఏం చిన్న చిన్న రోజెస్ అలా మొత్తం ఇలా ఫ్లవర్ లాగా పెట్టేస్తాం. సెంటర్ లో చూడండి కొంచెం సీక్వెన్స్ ఉన్నాయి ట్రయాంగిల్ షేప్ లో, అది కొంచెం షైన్ అతనే ఉంటుంది, కొంచెం లైట్ పార్టీ వేర్ లుక్ ఇస్తుంది ఇది. అంటే నార్మల్ గా ఇవి శారీకి ఇంత పెద్ద బార్డర్ వేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి చూడండి మేడం, దీనికి వెయిట్ లెస్ ఉన్నాయి ఇవన్నీ బార్డర్స్. జార్జెట్ సారీస్ మీదకి ఇవి బాగా సెట్ అవుతాయి. జార్జెట్ షిఫాన్స్ ఏదైనా ఫాలింగ్ మెటీరియల్స్. చాలా బాగుందండి. ఎంత షైనీ. దీని ప్రైస్ ఎంత? 900 రూపీస్ మేడం. 900 చాలా రీజనబుల్ ప్రైస్. మనకు ఒక ఇంకొక శారీ 500 లో తీసుకున్నాం అనుకోండి, 1500 లో మంచి శారీ వచ్చేస్తుంది. ప్లెయిన్ శారీ తీసుకుంటే ఒక మంచి శారీ తీసుకుంటే 1500 ఆ శారీ పైన పెడితే దీని లుక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనం మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇంకొకటి చూద్దామా? చూడండి దీనిలో. ఓ వెరీ నైస్. ఇప్పుడు ఇది ఈ అంటే సింగిల్ కలర్ ఉంది, కొంతమందికి ప్రింటెడ్ పైన మల్టీ కలర్స్ వద్దు, సింగిల్ కలర్సే కావాలి, కాంట్రాస్ట్ అది లేస్ కనిపించాలి హైలైట్, అప్పుడు మనం ఈ టైప్ లో సింగిల్ కలర్ లేసెస్ యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ నెట్ పైన ఉంది చూడండి, నెట్ పైన మొత్తం రిబ్బన్ వర్క్ చెప్తారు, దీనికి రిబ్బన్ వర్క్ లెసెస్ చెప్తారు. ఇది మొత్తం రోజెస్ చేసినాం చూడండి. చాలా బాగుంది. అంటే ఒక పెద్ద ఫ్లవర్ లాగా చేశారనమాట. ఈ కుట్టడం కూడా స్టిచ్ నీట్ గా ఉంది. మనకు కనిపిస్తున్నట్లయితే వెనకాల వీళ్ళు స్టిచ్ చేశారు కదా, ఈ స్టిచ్ ని బట్టి చాలా మంచి సీక్వెన్స్ వచ్చింది అనమాట. సో ఫ్లవర్ చాలా బాగా కనిపిస్తుంది కూడా. అంటే సింగిల్ కలర్స్ అనమాట. ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇలాంటి మోడల్స్? ఇది ఉంటది, ఇదిగోండి ఇది నెక్స్ట్ కలర్, ఇది రెడ్. ఓ రెడ్ కలర్ చాలా బాగుందండి. ఎందుకంటే ఈ లేస్ రెడ్ కలర్ అనగానే మనకి ఆయన చెప్పేసాడు బ్లాక్ కాంట్రాస్ట్ అని. సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అండ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ ఎక్కడ కుట్లు కానీ అండ్ వాళ్ళు స్టిచ్ చేయడం కానీ చాలా నీట్గా ఉందన్నమాట. మరి దీని ప్రైస్ ఎంత అండి? 800. ఓ వావ్, చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్ అన్నమాట. ఓకే దీపక్ గారు, నెక్స్ట్ ఏం వెరైటీ చూపిస్తున్నారు? నెక్స్ట్ ఇంతకుముందు మనం చూసినాం అవి సింగిల్ కలర్స్, మల్టీ కలర్ చూసినాం. ఇవి డబల్ కలర్స్ ఉన్నాయి, అన్ని పేస్టల్ షేడ్స్ ఉన్నాయి, బేబీ పింక్, ఫిరోజీ బ్లూ, లైట్ ఫిరోజీ బ్లూ, ఇలా డబల్ కాంట్రాస్ట్ కూడా దీనిలో వస్తాయి. చాలా బాగుంది. అంటే ఇది మిషన్ తో కుట్టినవే కదా అండి? అన్ని మిషన్. ఎందుకంటే ఆ నీట్నెస్ తెలుస్తుంది అన్నమాట. 2 కలర్స్ ఉన్నాయి ఇందులో. ఎలా అంటే వాళ్ళు కుట్టినట్లు అనిపించట్లేదు, చాలా మౌల్డ్ అయిపోయాయి ఇవి బాగా వెనకాల చూసినట్లయితే. ఇంకా ఇది శారీ మీద పెట్టేసాం అనుకోండి, దానికే మనం అటాచ్ చేసినట్లు లుక్ కూడా చాలా నీట్ ఉంటుంది. చాలా బాగుంది. మరి ఈ మల్టీ కలర్స్ లో ఏమైనా ఉన్నాయా మనకి? ఇంకా వేరే కాంబినేషన్స్ ఉన్నాయి. ఓ వెరీ నైస్ కలర్. ఇది లెమన్ ఎల్లో, ఫిరోజీ బ్లూ. ఈ టైప్ లో ఎలా అంటే అన్ని పేస్టల్ షేడ్స్ వస్తాయి, ఎక్కువ బ్రైట్ షేడ్స్ అవి రావు. ఇలా పేస్టల్ షేడ్స్ లోనే మనకు డిఫరెంట్ సింపుల్ అండ్ లైట్ కలర్స్ అన్నమాట. చాలా బాగుంది. మరి ఇవన్నీ ఒకటే లేసెస్ కాబట్టి వీటి ప్రైస్ ఎంత? అదే 800 నుంచి 1000 వరకు ఉన్నాయి ఇవి. ఓకే 800 నుంచి 1000 వరకు. ఓకే చాలా బాగుందండి. ఇంకో వెరైటీ చూపిస్తారా? నెక్స్ట్ చూపిస్తాను. దీపక్ గారు ఇప్పటి వరకు మీరు చూపించినవి చాలా బాగున్నాయండి, ఎక్కడ నేను చూడలేదు. కొత్త లేసెస్ చూపించారు, చాలా మంచి కలెక్షన్. ఇంకా ఏం చూపిస్తున్నారు? ఇదిగోండి మేడం, ఇది ఏముంది అంటే ఇంగ్లీష్ కలర్ పిస్తా గ్రీన్ వెల్వెట్ పైన ఆరెంజ్ కలర్ నుంచి అదే సేమ్ కట్ వర్క్, మనం పేపర్ కటింగ్స్ ఎలా చేస్తున్నాం అలానే దీనికి వెల్వెట్ లో కట్ చేసి సెంటర్ లో వుడెన్ బీడ్స్ ఇచ్చి ఆ కట్ వర్క్ లో చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చి దీనికి హైలైట్ చేసినాం. చాలా బాగుంది. అంటే ఇది కూడా కాంట్రాస్ట్ కలర్ అన్నమాట. చిన్న లేస్ ఒక 1 ఇంచ్ బార్డర్ కావాలి అనుకుంటే ఎవరికైనా చాలా సింపుల్ కావాలి, ఓన్లీ లైట్ వెయిట్ కావాలి, బార్డర్ కనిపించాలి, వాళ్ళు ఇది తీసుకోవచ్చు. చాలా బాగుంది. మరి ఇది ఏ రేంజ్ లో ఉంది? ఇది 500, 600 అలా ఉన్నాయి. ఓకే, మరి ఇందులో కొంచెం డిఫరెంట్ గా కలర్స్ కూడా దొరుకుతాయి? కలర్స్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఓకే, దీనిలో ఏం డిఫరెంట్ ఉంది అంటే అదే సేమ్ వెల్వెట్ లాగా కింద ఉంది, పైన అప్లిక్ ఉంది, కానీ 2 సైడ్ దీనికి క్రోషియా నుంచి థ్రెడ్ వర్క్ ది బార్డర్ చేసినాం దీనికి 2 సైడ్. ఇది మంచి వర్క్ అన్నమాట, మన హ్యాండ్ లాగా ఉంది, కానీ ఇది మషిన్ పైననే అయింది మేడం. చాలా బాగుంది. హ్యాండ్ వర్క్ వచ్చింది అన్నమాట, బికాస్ ఈ బీడ్స్ కూడా మన హ్యాండ్ తో చేస్తేనే అంత కష్టపడి వచ్చిన లేస్ అన్నమాట ఇది. మరి ఇది ఏ రేంజ్ లో ఉందండి? ఇది 550. వెరీ రీజనబుల్ అన్నమాట. మరి ఇక్కడ మీరు చూపించిన ప్రతి ఒక్క డిజైన్ చాలా బాగుంది దీపక్ గారు. మరి ఇంత మంచి కలెక్షన్ మా సకుల కోసం పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మీకు ఏదైనా అంశంపై పరిజ్ఞానం ఉందనుకోండి, మీరే ఆన్లైన్లో కోచింగ్ పాఠాలు చెప్పొచ్చు, అందుకు ప్రతిఫలంగా డబ్బు పొందవచ్చు. ఇందుకు మీరు ఏదైనా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ వాళ్ళని సంప్రదించి మీకున్న పరిజ్ఞానం గురించి తెలియజేస్తే చాలు. అలా కాదనుకోండి, మీరే స్వయంగా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ను తెరవచ్చు. మీకు తెలిసిన వివిధ రకాల సబ్జెక్టులలో ప్రావీణ్యం ఉన్న వారితో పాఠాలు చెప్పించవచ్చు. వారికి కొంత డబ్బు ఇచ్చి మిగిలిన దానిని మీరే సొంతం చేసుకోవచ్చు. మీరే ఆన్లైన్ కోచింగ్ సెంటర్ పెట్టాలనుకుంటే వెబ్సైట్, వెబ్ సర్వర్ లాంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మీరే స్వయంగా పాఠాలు చెప్పే క్లాసులు రికార్డ్ చేసి ఆన్లైన్లో అమ్మకానికి పెట్టొచ్చు. లేదా ఒక వెబ్సైట్ను సృష్టించుకొని మీ వీడియోలను సొంతంగా అమ్ముకోవచ్చు. సరే, ఇంకా ఆన్లైన్ వ్యాపారాల గురించి చెప్పుకుందాం.
ఇప్పుడు మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఆరోగ్య మంత్రలో ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జానకి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించి మా సకలకు ఏం తెలియజేయబోతున్నారు? ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, బరువు ఎలా తగ్గాలి. ఓకే, వెయిట్ లాస్ గురించి. అంటే ఇప్పుడు వెయిట్ ఉన్నామని ఎలా తెలుసుకోమంటారు? ఫస్ట్ ఎలా తెలుసుకోవాలి వెయిట్ ఉన్నామని? ఓకే, చాలా మంది అంటే వాళ్ళు లావు ఉన్నారు అని అనుకుంటున్నారు, ఆర్ లావు పెరిగిపోతున్నారు అనుకుంటున్నారు, ఆర్ కొంతమంది ఏమో అసలు లావు ఏం లేదు, ఐఎమ్ ఓకే అని అనుకుంటారు అనమాట. అంటే దిస్ ఇస్ కాల్డ్ బాడీ ఇమేజ్, బాడీ పర్సెప్షన్స్. అయితే కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి మనము నిజంగా లావు ఉన్నామా, మనము బరువు తగ్గాలా అని తెలవడానికి అనమాట. అంటే ఏం చేస్తే వెయిట్ తగ్గుతారంటారు? ఓకే, ఏం చేస్తే బరువు తగ్గుతారంటే, బరువు తగ్గాలంటే 3 విషయాలు మనం ఆలోచించుకోవాలి. ఒకటి, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం. 2, ఏం పని చేస్తున్నాం రోజు, మన దినచర్య ఏంటి. ఓకే, 3, మన ఆలోచన విధానం. అంటే మనకి ఏమైనా స్ట్రెస్ అవుతుందా, లేకుంటే ఎలా ఉన్నామో అనేది అనమాట. మన పద్ధతులు ఏంటి, లైఫ్ స్టైల్ అనేది అంటాం అనమాట. ఈ 3 అసెస్ చేసుకొని మన ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 100 కేజీలు ఉన్నారనుకోండి, 90 కేజీలు ఉన్నారనుకోండి, ఒకటేసారి నార్మల్ వెయిట్ 50 కిలోలకి రావాలి అని అనుకోవడం వల్ల చాలా నిస్పృహకి లోనవుతారు, చాలా భయము, ఆందోళనకి లోనవుతారు. ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ రావాలంటే అన్ని 50 కిలోలు మొత్తం తగ్గాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ మనం ఉన్న వెయిట్లో 10% ఆర్ 15% తగ్గి దాన్ని సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేసుకున్నట్టయితే చాలా మటుకు హెల్త్ బెనిఫిట్స్ వచ్చేస్తాయి. జానకి గారు, మీరు చెప్పారు ఇప్పుడు ఒక వ్యక్తి ఎంత వెయిట్ ఉండాలి, ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంటే ఎలా తగ్గాలి, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోమంటారు వాళ్ళని? ఓకే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే ప్రతి ఒక్కరు డిఫరెంట్ వెయిట్ ఉంటారు. సో సేమ్ థింగ్స్ will not work for everybody. Okay, so same thing works for everybody అనేది ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ హైట్, బాడీ కాంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఆహారపు అలవాట్లు డిఫరెంట్గా ఉంటాయి. ఒకరికి పప్పు ఇష్టము, ఒకరికి పులిహోర ఇష్టము, ఇంకొకరు అన్నం కంపల్సరీ తినాలనుకుంటారు, కొంతమంది మాంసాహారం తింటారు, కొంతమందికి స్వీట్స్ చాలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి నాన్ వెజ్ చాలా ఇష్టం ఉంటుంది. సో ఎవరికి సేమ్ ప్యాటర్న్ ఉండదు. ఓకే, సో వాళ్ళకి ఇండివిజువలైజ్ చేసుకోవాలి. ఏ డైట్ ప్లాన్ చేసుకున్నా కూడా ఫండమెంటల్గా వాళ్ళ శరీరానికి ఫస్ట్ అవసరమయ్యే పోషక పదార్థాలు దొరుకుతున్నాయా లేవా అనేది కూడా ఆలోచించాలి. బరువు తగ్గడం ఒకటే కాదు, వాళ్ళ పోషక పదార్థాలు కూడా ఉండాలి. బరువు అనేది చాలా మంది ఏమనుకుంటున్నారు, నంబర్స్, ఓన్లీ నంబర్స్ లాగా చూస్తున్నారు, 90, 80 అట్లా. కానీ బరువు అంటే ఏంటి? కండ, కొవ్వు శాతం, మజిల్ అంటే పెరుగుతున్నాయి. ఆ కాంబినేషనే బరువు. సో మీరు ఏ ప్రయత్నం చేసినా మంచి సైంటిఫిక్ పద్ధతిలో మాత్రమే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. కంగారు పడకూడదు, నిస్పృహ చెందవలసిన అవసరం లేదు. అంటే ఇప్పుడు చాలా యాడ్స్ మనం చూస్తూ ఉంటాం, 10 to 15 kgs తగ్గుతారు అని అంటారు. అంటే ఇలాంటివి నమ్మచ్చు అంటారా? ఓకే, ఇప్పుడు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ చాలా రకాలుగా వస్తున్నాయండి. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ గురించి అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే అవి మెడికలీ మేనేజ్డా కాదా. ఆ వెయిట్ లాస్ సెంటర్కి మెయిన్ పీపుల్ ఎవరు? వెయిట్ లాస్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు 3 కాంపోనెంట్స్ ఉండాలి. అంటే ఆహార పట్టిక ఇచ్చే వాళ్ళు ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ, శారీరక శ్రమ, మంచి టెక్నికల్ పర్సన్ ఉండాలి, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఉండాలి. ఒకవేళ హార్మోన్స్ ఇబ్బందులు ఏమైనా ఉంటే మెడికల్ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి అది కరెక్ట్ చేయాలి. అంటే చాలా ట్రీట్మెంట్స్ అనేది ఉంటాయి అని అన్నారు కదా, అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అంటే అందరికీ ఒకే డైట్ అనేది వర్తిస్తుందా? అందరికీ ఒకే డైట్ అనేది వర్తించదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు ఒక కాలేజ్ గోయింగ్ అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి హైట్
5 feet ఉంది, వెయిట్ మాత్రం 65 kgs ఉంది. హైట్ మాత్రం 5 ఉంది, వెయిట్ 65 ఉంది. కాలేజ్ గోయింగ్ అంటే 18 years అట్లా ఉంది. ఓకే, ఇలాంటి అమ్మాయికి ఆల్రెడీ కొంచెం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేకుంటే అట్లాంటి ప్రాబ్లం ఉన్నా లేకుంటే ప్రాబ్లం లేకపోయినా కూడా తను చేసే ప్రయత్నాలు, ఆహారపు అలవాట్లు, ఒక యంగ్ అమ్మాయి లాగా ఆ అమ్మాయి ఇష్టాలు అయిష్టాలు, శారీరక అవసరాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇదే ఇప్పుడు ఒక 30 years ఆఫీస్ గోయింగ్ ఉమెన్ ఉన్నారనుకోండి, సపోజ్ ఆవిడ బ్యాంక్లో పనిచేస్తున్నారు, హైట్ 5 feet 6 inches ఉంది. ఓకే, వెయిట్ మాత్రం ఒక 80-85 kgs ఉన్నారు. సో తన డైట్, ఈ అమ్మాయి డైట్ టోటలీ డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే చాలా మంది చిన్న పిల్లలు కూడా లావ్ అవుతున్నారు. అంటే అసలు ఏం తింటారో ఏం తినకుండా కూడా లావ్ అవుతున్నారు. అంటే అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలంటారు? ఓకే, చిన్నపిల్లలు కూడా లావ్ అవుతున్నారు అంటే మారుతున్న జీవన విధానమే దానికి అది. అంటే వాళ్ళు చాలా లాంగ్ అవర్స్ అంటే కూర్చోవడం జరుగుతుంది. ఫిజికల్ యాక్టివిటీ, అసలు ఆటలు అనేది తగ్గిపోయాయి. చాలా ఎక్కువసేపు టీవీ చూడడము, చాలా ఎక్కువసేపు కంప్యూటర్ పైన ఉండడము అనేది జరుగుతుంది. ఇంతే కాకుండా నంబర్ ఆఫ్ టైమ్స్ అవుట్ సైడ్ ఫుడ్ తినడం. అంటే మీరు వారానికి ఒకసారి బయట తింటున్నారా, నెలకి ఎన్నిసార్లు బయట తింటున్నారు, హోటల్ ఫుడ్స్, పార్టీస్, దాన్ని బట్టి టోటల్ లోడ్ ఆఫ్ క్యాలరీస్ బాగా పెరిగిపోతుంది. ఓకే, ఈ చిన్నపిల్లలు లావ్ అవుతున్నారు అని అంటే వాళ్ళకు కూడా ఏంటంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ద్వారానే మనము బరువుని నియంత్రించుకోవాలి. అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఆహారం గురించి, ప్లస్ వాళ్ళకు కూడా డైట్ ప్లాన్స్ ఇస్తాము. ఎప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ వెయిట్ ఉండి ఇంకా కంపల్సరీ వాళ్ళ ఆరోగ్యాన్ని అది డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంది, ఫ్యామిలీ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అట్లా ఉంది అన్నప్పుడు చక్కటి డైట్ ప్లాన్ ద్వారా వాళ్ళని కౌన్సిల్ చేసి, అంటే పేరెంట్స్ని కూడా కౌన్సిల్ చేసి, గ్రాండ్ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి, లైఫ్ స్టైల్లో ఏ విధంగా ఫిజికల్ యాక్టివిటీని పెంచవచ్చు, ప్లస్ స్క్రీన్ టైం అంటే టీవీ టైం రిడక్షన్ చేసి కంపల్సరీ 1 hour అన్న ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకు పెట్టి, ఏ కారణాల వల్ల వాళ్ళు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే మోర్ రిస్కీ బిహేవియర్స్ ఏమున్నాయని చూస్తాం అనమాట. సపోజ్ కొంతమంది పిల్లలకి చాక్లెట్స్ తినే అలవాటు ఉంటుంది, కొంతమంది పిల్లలకి వెజిటబుల్స్ అస్సలు తినరు, కొంతమంది పిల్లలేమో ఎక్కువ రైస్ బేస్డ్ డైట్స్ తింటుంటారు. ఓకే, ఆర్ కొంతమంది పిల్లలు ఎక్కువ సాఫ్ట్ డ్రింక్స్ తాగుతుంటారు. సో వాళ్ళకి డీటెయిల్స్ చెప్పి వాళ్ళని కౌన్సిల్ చేసి నిదానంగా మార్పు అనేది తీసుకోవాలి. జానకి గారు, వెయిట్ లాస్ గురించి మా సకులకు చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. సొంతంగా వెబ్సైట్ పెట్టి మీ వీడియో పాఠాలు మీరే అమ్మాలనుకుంటే కొంత పెట్టుబడి అవసరం. అలాగే వెబ్సైట్, ఆన్లైన్ వ్యాపారాలపై అవగాహన కూడా ముఖ్యం. చాలా వెబ్సైట్స్లో ఆన్లైన్ అమ్మకాలు చూస్తున్నాం. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అమెజాన్ వంటి పెద్ద పెద్ద ఈ-కామర్స్ వెబ్సైట్లను ప్రారంభించడం అందరికీ వీలు కాదు. కానీ చిన్న చిన్న ఆన్లైన్ వ్యాపారాలను మొదలు పెట్టవచ్చు. దీనికోసం ముందుగా మీరు చిన్న వెబ్సైట్ను మొదలు పెట్టండి. మీరే ఇంటి వద్ద తయారు చేసిన వస్తువులను ఫోటోలు తీసి వాటిలో ఉంచండి. అంతేకాదు, మీ పరిసర ప్రాంతాల్లో ఏ వస్తువులకు డిమాండ్ ఉందో గమనించి వాటిని అందించడానికి ప్రయత్నం చేయండి. ఇతరులు తయారు చేసిన వస్తువులను మీ వెబ్సైట్లో పెట్టి అమ్మిన తర్వాత కొంత వారికి ఇచ్చి కొంత మీరు ఉంచుకోవచ్చు. దీనికోసం సరైన సమయానికి వస్తువులను అందించే ఉద్యోగులు అవసరం. ఆన్లైన్ వ్యాపారం గురించి మరికొన్ని కొత్త విషయాలు ముచ్చటించుకుందాం. ఈ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచుల్ని మనకి పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు విజయలక్ష్మి గారు. మరి ఈ రోజు మనకి ఏ వంట పరిచయం చేయబోతున్నారో, ఆవిడ ఎక్కడి నుంచి వస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? మియాపూర్ అండి. మియాపూర్ నుంచి. మియాపూర్ నుంచి వస్తున్నారా? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, మరి ఈ రోజు మాకు ఏ వంట పరిచయం చేయబోతున్నారు? కొబ్బరి పాల రైస్. మరి కొబ్బరి పాల రైస్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? రైస్, కొబ్బరి పాలు, వెల్లుల్లి, సాయి పెసరపప్పు, ఘీ, సాల్ట్. కొబ్బరి పాల రైస్ కి కావాల్సిన పదార్థాలు చెప్పారు. తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ఓకే అండి. ఓకే, మరి ఫస్ట్ ఏం చేయాలండి? పాన్ తీసుకుని డైరెక్ట్ గా అన్ని కలిపి పెట్టేయడం. ఓకే, అంటే కుక్కర్ పెడదామా? ఓకే.
ఫస్ట్ వాటర్ పోయండి. ఓకే, అంటే రైస్ ఏదైతే కప్పులో తీసుకున్నా అదే కప్పు. 3 కప్. ఓకే, సేమ్ కప్పు కదా, మరి Okay. దీంతో తీసుకుందాం. ఓకే, సో 3 కప్పులు వాటర్. కొంచెం అది బాయిల్ అవ్వాలా లేకపోతే ఏం చేయాలి ఇప్పుడు? బాయిల్ అవుతూనే ఒక్కొక్కటి దానిలో వేసేయడం. ఓ, మొత్తం ఒక్కొక్కటి వేసేయడమే. వేసేయడం. ఓకే, ఇదిగోండి. సో రైస్ ముందుగా కడిగి పెట్టేసేసుకున్నారు కదా. సో దీనికి బాస్మతి రైస్ ఏమైనా వాడాలా అండి? రెగ్యులర్ గా మన ఇంట్లో వాడుకునే రైస్ ఏదైనా వాడచ్చా అండి? ఏదైనా వాడచ్చు. మన ఇంట్లో అవైలబుల్ ఏది ఉంటే పిల్లలు ఏది ఇష్టపడితే అది Okay. ఇంట్రెస్ట్ బట్టి అన్నమాట. ఓకే, వేసేయండి. వెల్లుల్లి చక్కగా మొత్తం పొడి తీసేసి పెట్టేసుకున్నారు కదా. బాగుంటుంది. ఓకే, తర్వాత పెసరపప్పు. సో ఎక్కువేం అవసరం లేదు, జస్ట్ టేస్ట్ కన్నట్టు కొద్దిగా పెసరపప్పు వేసుకుని సరిపోతుంది. ఒక వంతు వేస్తే చాలు. ఓకే, ఒకసారి గరిటిస్తే కలుపుతాం. ఇంకొకరి మీద మూత పెట్టేయండి. మూత పెట్టేయాలా? ఓకే. ఓకే, కుక్కర్ ఏమైనా విజిల్ తీయాలా అండి, లేదంటే కొంత టైం చూసుకుంటే సరిపోతుంది అంటారా? అంటే విజిల్ ఫ్లేమ్ రాకుండానే కొంచెం చూసుకుని తీసేసేసి కొబ్బరి పాలు కలిపేసేసి లైట్ గా అప్పుడు నెయ్యి కొంచెం సాల్ట్ వేసి కలిపేసేసి ఒక 5 minutes అటు పెట్టి తర్వాత తినాలి. సో ఇప్పుడు విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. వెయిట్ చేద్దాం. ఓకే, 3 విజిల్స్ వచ్చాయి కదండి. ఇంకా ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేయాలా? స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే, సో మరి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత ఈ కొబ్బరి పాలు ఘీ జస్ట్ 1 pinch సాల్ట్ వేసి కలిపేసి ఒక 5 సాల్ట్ యాక్చువల్ గా మనం ముందు నుంచి వేసుకోలేదు కదా, సరిపోద్ది అంటారా సాల్ట్? చాలు. అదే చాలు అనమాట. ఓకే, తీద్దామా ఇప్పుడు దీన్ని? తీద్దాం. ఓకే, తీనా ప్రెషర్ అంతా పోయింది. కొబ్బరి పాలు కొంచెం నెయ్యి వేస్తున్నారా? జస్ట్ 1 pinch చాలు. ఓకే, సాల్ట్ కొబ్బరి పాలు అలాగా తీసుకున్నారు క్వాంటిటీ? అంటే 1 కప్పు రైస్ తీసుకున్నారు కదా, కొబ్బరి పాలు కూడా 1 కప్పు తీసుకోవాలంటారా? అవును. ఇంకా మూత పెట్టాను. మూత పెట్టాలా? ఓకే. ఓకే, సో మూత పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి విజిల్ తీయడం గానీ ఇంకేం అక్కర్లా. ఒక 5 minutes వెయిట్ చేసేసి అది రైస్ సాయి పెసరపప్పు అంతా పాలని పీల్చుకుంటుంది. పీల్చుకుని ఇప్పుడు కలిపాం కదా, అంతా బాగుంది. నార్మల్ గా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ వెరైటీ లా ఉంటుంది. ఓకే, సో కొబ్బరి పాలు లాస్ట్ వేసాం కాబట్టి రైస్ ఆ పప్పు అంతా పీల్ చేసుకుంటుంది కాబట్టి ఒక 5 to 10 minutes ఆగి అప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. ఓకే, సో మరి వెయిట్ చేద్దాం ఒక 5 minutes. ఓకే 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 5 minutes వెయిట్ చేసాము. ఇప్పుడు అయిపోతుంది అంటారా? మొత్తం ఫినిష్. ఓకేనా, తీసేద్దామా? తీద్దాం. సరే, చూద్దాం ఒకసారి. ఒకసారి బౌల్ తీసుకోమని చక్కగా ఇంకిపోయింది మొత్తం. ఇంకొక 5 minutes వేస్ట్ చేస్తే ఇది కూడా బిర్యానీ రైస్ అల్లే వచ్చేస్తుంది అనమాట. ప్లేట్ లో తీసేసుకున్నాం కదా మా రైస్, గార్నిష్ చేసుకోవడానికి చల్ల మిరపకాయలు ఇస్తే. చల్ల మిరపకాయలు అంటే మజ్జిగ మిరపకాయలు అంతేనా? ఓకే, దాంతో గార్నిష్ చేస్తారా? ఓ వావ్, కొబ్బరి పాల రైస్ రెడీ అయింది. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు.
సో కొబ్బరి పాలు నిజంగా చాలా చాలా కమ్మనైన వాసన వస్తుందండి. ఎంత కమ్మగా ఉంటుందో అందరికీ తెలిసిందే. సో మరి కొబ్బరి పాల రైస్ నా చేతిలో టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. కానీ దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి మీకోసం. కొబ్బరి పాల రైస్ కి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, వెల్లుల్లి, కొబ్బరి పాలు, నెయ్యి, ఉప్పు. కొబ్బరి పాల రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నీళ్లు పోసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం, వెల్లుల్లి అలానే పెసరపప్పు వేసి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత మూత తీసి అందులో కొబ్బరి పాలు, కొద్దిగా నెయ్యి, ఉప్పు వేసి కాసేపు మూత పెట్టి ఉంచాలి. తర్వాత మూత తీసి రైస్ ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని మజ్జిగ మిరపకాయలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి పాల రైస్ రెడీ. ఓకే, కొబ్బరి పాల రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదండి. మరి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దాం. సో మనం కిచిడి తింటాం కదండి, కొంచెం ఆ ఫ్లేవర్ లో పప్పు, రైస్, కొబ్బరి పాలు చాలా చాలా బాగుందండి. నిజంగా టేస్టీ ఫుడ్. మరి దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏ ఉంటే బాగుంటది అంటారు? ఉర్రమిరపకాయలు లేదా ఆవకాయ. ఓకే, మరింత రుచికరమైన వంట మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను కుకట్పల్లి దిల్సుఖ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ వారు అందజేస్తున్న గిఫ్ట్ వోచర్. చూసారు కదండి, ఈ రోజు వంటల సందడిలో విజయలక్ష్మి గారు చేసిన కొబ్బరి పాల రైస్ చాలా రుచికరంగా ఉంది. మరి మీకు కూడా ఇలాంటి విభిన్న వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడిలో పాల్గొనొచ్చు. మరి మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ 04023255654. ఈ నంబర్ కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సో ఇదండి ఈనాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏంటంటే, మీరు కొత్తగా ఏవైనా వస్తువులను తయారు చేశారనుకోండి, ఆన్లైన్ లోని ఈ-కామర్స్ వెబ్సైట్ వాళ్ళతో మాట్లాడుకొని మీ వస్తువులను ఆ వెబ్సైట్ ద్వారా అమ్ముకోవచ్చు. దాని ద్వారా మీకు మంచి పేరు, డబ్బు కూడా వస్తుంది. దీనికి మీ వస్తువు తయారీకి అయ్యే ఖర్చు తప్ప వేరే పెట్టుబడి అక్కర్లేదు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న మహిళలకు మరో అవకాశం ఉంది. మీరు ఒకవేళ ప్రోగ్రామర్స్ అయితే కొత్త కొత్త యాప్లు రూపొందించి అమ్ముకోవచ్చు. యాప్ తయారు చేసే వారికి మంచి డిమాండ్ కూడా ఉంది. ఇంకా మీరు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అనుకోండి, కొత్తగా యాప్ను తయారు చేసి మీరే మార్కెట్లో విడుదల చేయొచ్చు. మీ యాప్కున్న డిమాండ్ను బట్టి కొంటారు. ఆన్లైన్లో ఉన్న ఏదైనా సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపే యాప్ను రూపొందిస్తే మీకు ఇక డబ్బులే డబ్బులు. ఆన్లైన్ వ్యాపారం గురించి ఇంకా మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. వైర్తో షో ట్రీని తయారు చేసి చూపిస్తానంటున్నారు పద్మ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం అండి పద్మ గారు. నమస్కారం అండి. పద్మ గారు, ఈరోజు మా సకులందరికీ వైర్తో ట్రీస్ని తయారు చేసి చూపిస్తానన్నారు షో కోసం. మరి అవి తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? తప్పకుండానండి. ముందుగా వైర్, వుడెన్ బీడ్స్, స్టోన్స్, లీవ్స్, బౌల్, బటన్స్, కటింగ్ ప్లేయర్, గ్లూ. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సిన వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ముందర వైర్ తీసుకుందామండి. ఇది గోల్డెన్ వైర్ కదండి? గోల్డెన్ వైర్. దీన్ని 4 పీసెస్ తీసుకోవాలి. 4 పీసెస్గా కట్ సమానంగాను. ఓకే చూడండి, ఇలా 4 పీసెస్ చేశాను. ఓకే, ఇలాగా 35 పీసెస్ చేసుకోవాలి మనం. 35 పీసెస్ అలా మొత్తం మొత్తం వైర్లు అన్ని ఇలాగా 35 పీసెస్ చేసుకోవాలి మనం. ఓకే, ఒక్కొక్క పీస్ ని ఇలాగా మనం ఈ వుడెన్ బీడ్స్ ఉన్నాయి. వుడెన్ బీడ్స్ మనకి ఇష్టమైన కలర్, మన కాంట్రాస్ట్ తోటి ఇట్లా జస్ట్ ఇలాగ ఎక్కించుకొని జస్ట్ ఇట్లా 1 ఇంచ్ అట్టే పెట్టుకోండి. అట్టే పెట్టుకుని దీన్ని ఇట్లాగా ఫోల్డ్ చేసి దీన్ని ఇలాగా ట్విస్ట్ చేయడమే. తిప్పేస్తున్నారు. అవునండి. సో ఇలా 35 చేసుకోవాలి. 35 అండి. మన ఇంట్రెస్ట్ ఉన్న కలర్స్ అండి, లేదంటే మన ఇష్టం అండి. మల్టీ కలర్ కింద మల్టీ కలర్ ట్రీ అనమాట. ఓకే, సో ఇలాగా మనం అన్నీను 1 2 అలా మనం ఒక 35 చేసుకోవాలి. చేద్దామండి కొన్ని. చేద్దామండి. సో పద్మ గారు, మీకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకున్నారు కదా. అంటే ఈ బీట్స్ మాత్రమేనా, ఇంకేమన్నా కూడా యూజ్ చేసుకోవచ్చా మనం? గోల్డెన్ బటన్స్ వస్తాయి, వాటితో కూడా చేసుకుంటే అచ్చం గోల్డెన్ ట్రీ లాగా ఉంటుంది. ఒకటి గోల్డెన్ లీవ్స్ అది చూపిస్తారు. తప్పకుండానండి. దానికి మనం ఇందాక పీసెస్ కట్ చేసుకున్నాము. అవునండి. దీనికి అలాగా కట్ చేయక్కర్లేదు. ఇలా సమానంగా పెట్టుకుని
ఒక బటన్ ఇలాగా గోల్డెన్ బటన్స్ ఉన్నాయి. ఇలాగా ఈ బటన్ రెండింటి నుంచి ఇట్లాగా తీస్తున్నారు. ఇలాగా రెండింటి నుంచి ఓకే, ఆ బటన్ కి 2 హోల్స్ ఉన్నాయి. ఓకే, హోల్స్ నుంచి ఇలాగ ఎక్కించి ఇలా సెంటర్ కి తీసుకొచ్చేసాం. దీన్ని మనం ఇలాగా ఈజీ ట్విస్ట్ చేయడానికి ఇది ఓకే ట్విస్ట్ చేసాం. ఒక స్ట్రింగ్ కి ఒక లీఫ్ ఎక్కిద్దాము. దీనికి కూడా హోల్స్ ఉంటాయండి. ఇలాగా ఇది ఎక్కించి కొంచెం ఇక్కడ గ్యాప్ ఇద్దాము. ఓకే, సో పువ్వుకి ఇటు అటు 2 లీవ్స్ లాగా. సో ఇది ఒక లీవ్. దీన్ని ఇలా పట్టుకుని ఈ కొస నుంచి ఇట్లాగా దీన్ని మళ్ళీ ఇలాగా ట్విస్ట్ చేయడమే. ఓకే, దీన్ని మళ్ళీ ఇలా స్ట్రైట్ గా చేసుకుని మనం ఎటు కావాలంటే అటు మనం దీన్ని ఇలాగా ట్విస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇటు ఇటు వచ్చింది. ఇంకో 2 లీవ్స్ ఇటు ఇటు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇలాగా ట్విస్ట్ చేసామండి. ఇలాగా ఇంకో 10-12 చేసుకుని అన్ని బంచ్ ఇలాగా అవుతుంది. ఓకే, ఈ బంచెస్ ని ఇంకో 10-15 చేసేసుకోవచ్చు అండి. చక్కగా చేసుకున్న తర్వాత బంచ్ లాగా రెడీ అయిపోయి ట్రీ కింద అందంగా ఉంటుంది. సో ఇప్పుడు రెడీగా ఉన్నాయి కదండి, ఇంకా ఉన్నవి చూపిస్తానండి. ఓకే, ఇలా చేసినవి ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని మనం ట్రీ లాగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఓకేనండి. ఇప్పుడు ఇలా ఉన్నవన్నీ కలిపి ఒకే హైట్ తోటి అక్కర్లేదు, మనం కొంచెం చేసుకోవచ్చు. చేసుకుని వీటిని అన్నింటినీ ఇంత డిస్టెన్స్ తోటి ఒక పీస్ వైర్ తోటి కొంచెం ఇలాగ దీన్ని మనం ట్విస్ట్ చేసుకుంటున్నాం. ఇలా అయిందండి. దీన్ని మనం బౌల్లో అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, దీన్ని మనం ఇప్పుడు బౌల్ తీసుకుని ఇక్కడ గ్లూ పెట్టుకుంటామండి. మనం బౌల్లో గ్లూ పెట్టేసి దీన్ని ఫస్ట్ మనం దీన్ని ఎన్ని ఉన్నాయో దాన్ని సమానంగా మనం ఇలాగ పరిచినట్టుగా అంటే మనకి బౌల్లో పరిచినట్టుగా. ఓకే, జనరల్ గా మనం మట్టిలో పెట్టేప్పుడు కొంచెం వేర్లన్నీ పుట్టి అంటే చెట్టు కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత వేర్లన్నీ పై సైడ్స్ కి పాకుతూ ఉంటాయి కదండి. అలాగా స్టాండర్డ్ గా ఉండడం కోసం అంటే నిలబడడం కోసం కరెక్ట్ గా ట్రీ వేర్లన్నింటినీ కూడా పక్కలకి తిప్పేస్తున్నారు. ఇలాగ మనం పక్కలకి తిప్పేసుకోవాలి. దీన్ని ఇందులో స్టిక్ చేయడం కోసం అని మనం కొంచెం గ్లూ పెట్టుకుందాం. ఓకే అండి, ఇలాగ మనం దీంట్లో మనం గ్లూ వేసుకుందామండి. గట్టిగా అతుక్కుంటుంది కదండి. ఇది దీంట్లో ఇప్పుడు మనం ట్రీని పెట్టేస్తున్నారు. ట్రీని పెట్టేసి దీన్ని మనం ఇందులో బౌల్కి ఇలాగ ప్రెస్ చేస్తే చెట్టు వేళ్ళన్నీ కూడా ఆ గ్లూకి అతుక్కుంటాయి. ఓకే, సో ఇది ఒక 10 నిమిషాలు అయితే ఇలా పట్టుకుని నించోవాలి, పట్టుకుని ఉండాలి. లేదు అని అంటే ఇందులో మనం ఇప్పుడు కలర్ స్టోన్స్ సో అలా చేసేసారు. ఇలా చేసాక దీన్ని మన ఇష్ట ప్రకారంగా మనం ఎలా కావాలంటే చేసుకోవడం అంటే చెట్టుని పరిచినట్టుగా మనం చేసుకోవచ్చు. క్యూట్ గా ఉందండి, అందంగా ఉంది. సో ఇలా రెడీ అయిపోయినట్టే. పద్మ గారు ఇలా తయారు చేసిన ఇంకా ట్రీస్ ఉంటే చూపించండి. తప్పకుండానండి. ఇదండి ఇప్పుడు చేసాక ఇలాగా ఇది చిన్నది. ఓకే, ఇది హైట్ లో చేసామండి. ఇది సేమ్ ట్రీ కొంచెం చిన్నది. ఇదేమో రుద్రాక్షలు అంటారు కదా. ఓకే, ఇది వుడెన్ బీట్స్ రుద్రాక్ష లుక్ అన్నమాట. లుక్ అలా వచ్చింది. ఓకే, ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కలర్ బీట్స్ అండి. వుడెన్ బీట్స్. ఓకే, ఇలాగే మీరు వీటికి వుడెన్ బీట్స్ బదులు మామూలు కలర్ఫుల్ బటన్స్ పెట్టినా పర్వాలేదు. బటన్స్ తో కూడా చేయొచ్చు అనమాట. ఎనీవే పద్మ గారు, మా సఖులందరికీ వైర్తో గోల్డెన్ ట్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.
చూసారు కదండి పద్మ గారు తయారు చేసిన అందమైన పూల కుండి. నిజంగా ఎంత ముద్దుగా ఉంది కదండి. ఈ చెట్టు కూడా చాలా బాగుంది కదా. ఆ లీవ్స్ కానివ్వండి, బీట్స్ కానివ్వండి, కలర్ బీట్స్ కానివ్వండి, అన్నీ చాలా 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 బాగున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చాలా ఈజీనే అర్థమైపోయింది కదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే. సొంతగా ఆన్లైన్ వ్యాపారం పెట్టే తీరిక ఓపిక మీకు లేవనుకోండి, ఫ్రీలాన్సర్గా కూడా పనిచేయొచ్చు. మీ ప్రతిభను బట్టి వెబ్సైట్లో మీ ప్రొఫైల్ పెట్టి వారికి కావాల్సిన వ్యాసాలు సూచనలు ఇస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు. సొంతగా బ్లాగ్ను సృష్టించుకొని ఆ వేదికగా రకరకాల చర్చలు చేస్తూ మార్కెటింగ్లో పట్టు సంపాదించి దాని ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఏదైనా మీకు కావాల్సింది మాత్రం ఒక వినూత్న ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన. ఇవి రెండు ఉంటే నేటి ఆధునిక మహిళ ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడం తేలికే అంటున్నారు సమకాలీన సాంకేతిక నిపుణులు, విశ్లేషకులు. అందుకే మీ ఆలోచన కొత్తగా ఉండాలి, సమకాలీన సమాజానికి అవసరమైనదే ఉండాలి, ఆధునిక అంతర్జాలాన్ని మాధ్యమంగా చేసుకోవాలి. అంతే, సగటు మహిళగా మీరు ఎదిగినట్లే. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402353556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.